సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు టటా ఛానల్. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ సోషల్ స్టడీస్ అయితే రివ్యూ చేద్దాం. అంటే ఏదైతే ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ పేపర్లో వచ్చాయో క్వశ్చన్స్ వాటికైతే కీ ఒకసారి చెక్ చేద్దాం. సో ముందుగా మీకు 146 క్వశ్చన్ చూడండి స్క్రీన్ పైన. వాట్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది మమ్లుక్ డెన్సిటీ, దట్ ఈస్ మనం దాన్ని ఏమంటాం స్లేవ్ డెన్సిటీ అంటాం కదా. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క క్యాపిటల్ ఏదంటే లాహోర్ అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. సో ఫస్ట్ వన్, గట్కాస్ వర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అండి ఇది కరెక్టే. గట్కాస్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ది హోయసల్, ఇది తప్పండి. మనకి చాళుక్యాస్ అని చెప్తాం కదా. సో కాబట్టి రెండో తప్పు. సో వాడు అడిగింది ట్రూ కాబట్టి ఓన్లీ 1 అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థసిరి, కాకతీయుల కాలంలో అర్థసిరి అని దేన్ని అంటారంటే, సో ప్రభుత్వం దగ్గర నుండి అద్దెకి తీసుకొని వ్యవసాయం చేసేది. అంటే మనం ఏమంటే కౌలు అనమాట. గవర్నమెంట్ దగ్గర కౌలు తీసుకున్నది. కల్టివేషన్ గవర్నమెంట్ ల్యాండ్ ఆన్ ల్యాండ్ బేసిస్ అని చెప్తాము. సో రైట్. ఇక తర్వాత చూస్తే 149, ఉమెన్ ఇన్ విజయనగర కింగ్డమ్ వాజ్ ట్రైన్డ్ ఇన్. విజయనగర సామ్రాజ్యంలో స్త్రీలు ఏ రంగంలో శిక్షణ పొందేవారు? మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ అండ్ వెస్టింగ్, మూడింటిలో కూడా అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత మ్యాచింగ్ చూద్దాం. ఇక్కడ అబుల్ ఫైజల్ చూద్దాం. సో అబుల్ ఫజల్ చూస్తే మనకి ఐని అక్బరి కనిపిస్తుంది. దారాషిక చూస్తే ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది. తాన్సేన్ చూసినట్లయితే మేఘా మల్హర్ అని చెప్తాము. తోడర్మాల్ చూస్తే జప్తా అని చెప్తా అనమాట. సో ఇలా చూసుకుంటే 1 C అండ్ 2 B అండ్ 3 మనం 3 చూస్తే డి ఉండాలి అండ్ 4th వన్ చూసుకుంటే ఏ ఉండాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బిలీఫ్ ఆఫ్ సూఫిజం. సూఫిజంలో చందని లక్షణం ఏదని అడిగాడు. నాట్ ఏ చూసారు కదా. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఎస్ ట్రూ అండి. ఆల్ ఆర్ ది చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్స్ ఆఫ్ అల్లా అని పిలుస్తారు. ఇస్ రైట్. టు లవ్ ఫెలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు లవ్ గాడ్. అంటే మన తోటి మానవులు ప్రేమించడాన్ని దేవుడిని ప్రేమించడం ఇస్ రైట్. అండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ టేక్ పీపుల్ నియర్ టు గాడ్ అండి, నాట్ అవే ఫ్రమ్ ది గాడ్, ఇట్ ఈస్ నియర్ టు గాడ్ అనమాట. సో కాబట్టి ఇది నాట్ అనేది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూస్తే ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. వెన్ మీర్ జాఫర్ ప్రొటెస్టెడ్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్స్టాల్డ్ మీర్ ఖాసిం. వెన్ మీర్ ఖాసిం కంప్లైంట్, ద ఈస్ట్ ఇండియా కంపెనీ డిఫీటెడ్ ఇన్ బక్సార్. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి వాడు అడిగింది ట్రూ కాబట్టి ఆప్షన్ 3 మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం. సాల్బాయ్ సంద్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే మొదటి ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధం కాలంలో వాళ్ళని అంటే అసలు రిజల్ట్ అనేది డిసైడ్ అవ్వకుండా మనకేమవుతుంది ఒక ట్రీటీ జరుగుతుంది, దాన్నే సాల్బై ట్రీటీ అంటాం అనమాట. ఇంకా 154 చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ద కొలనిజల్ రూట్ ట్రైబల్ లీవ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. చూద్దాం. ట్రైబల్ చీఫ్స్ గాట్ మోర్ పవర్స్. సో ఇది తప్పండి, వాళ్ళ పవర్స్ అన్ని పోయాయి అనమాట కొలనీలు బొలస్పాలెం. రెండోది, ట్రైబల్ చీఫ్స్ వర్ అలౌటెడ్ టు కీప్ దేర్ ల్యాండ్ టైటిల్స్. ఈ ల్యాండ్ టైటిల్స్ అయితే మాత్రం వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. జూమ్ కల్టివేటర్స్ ఆర్ సఫర్డ్ ఆల్. జూమ్ కల్టివేషన్ చేసే వాళ్ళని కంట్రోల్ చేశారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ట్రూ అడిగారు కాబట్టి 2 and 3 అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ది ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ ది 1857 రివోల్ట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ది న్యూ రైఫిల్స్ అండి. అండ్ 156 చూద్దాం. ఇక్కడ మ్యాచింగ్ వచ్చేసరికి సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనకి జూన్ 5 అండి. వరల్డ్ ఎర్త్ డే మనకి మార్చ్ 22. వరల్డ్ వాటర్ డే ఏప్రిల్ 22 అండ్ ఓజోన్ డే సెప్టెంబర్ 26. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సారీ వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22 అండి. సారీ. సో మ్యాచింగ్ క్రాస్ అయింది, ఒకసారి చూడండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5, వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22, వరల్డ్ వాటర్ డే మార్చ్ 22, ఓజోన్ డే 16 అండి. సో ఆప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మనకి మాయిస్ట్ అండ్ డెడ్యూస్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది డిసిడ్యూస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు కాంగోలోను, పిగ్మీస్ అనేవి అమెజాన్లో ఉంటాయని చెప్పారు. సో నిజానికి రెడ్ ఇండియన్స్ అమెజాన్లో ఉంటారు, పిగ్మీస్ కాంగోలో ఉంటారు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. రెడ్ ఇండియన్స్ అండ్ పిగ్మీస్ స్టిల్ లీడ్ ఏ ప్రైమిటివ్ లైఫ్. ఇప్పటికీ కూడాను వాళ్ళ వ్యక్తిగత అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ జీవితాన్ని కాపాడుతూ నివసిస్తున్నారు అని చెప్పాడనమాట. సో 2 మాత్రమే రైటు అనమాట. నెక్స్ట్ వన్, ది ఫస్ట్ పర్సన్ వయజ్ అక్రాస్ ది గ్లోబ్ బై సీ వాజ్. సముద్రాన్ని చుట్టుముట్టిన మొదటి యాత్రికుడు ఎవరంటే మాజిలాన్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ది కలర్ యూజ్ టు ప్లేస్ 3000 to 700 MSL.
నిజానికి వైలెట్ కలర్ అండి. ఓకేనా, వైలెట్ కలర్ అనేది 3000 నుండి 7000 మధ్య, 7000 కన్నా ఎబో అయితే మీకు వైట్ కలర్ యూస్ చేస్తారు. తర్వాత ఐడెంటిఫై ది ఆడ్ వన్ అవుట్ అమౌంగ్ ది ఫాలోయింగ్ రిసోర్సెస్. సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మీకు చూస్తే ఫాజల్ ఫ్యూల్స్ అండి. ఓకే, తర్వాత రోస్ ఆఫ్ ట్రీస్ ఆర్ ప్లాన్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్ అండి, మనం ఏమంటాం షెల్టర్ బెల్ట్స్ అంటాము. ఓకేనా, దీన్ని మనం అంటాం. అండ్ సో ఒకవేళ ఈ క్వశ్చన్ పైన ఒక చిన్న రివ్యూ, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆస్ ట్రూ. ఈ రెండు కూడా రైటే, మన ఇండియా యొక్క లాటిట్యూడ్ నుంచి వస్తాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 and 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ అడిగాడండి, చూడండి ఒకసారి. ది ఫస్ట్ కంట్రీ టు డెవలప్ హైడ్రో అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ నార్వే అన్నారు, కాదు, ఇంగ్లాండ్ అండి. ద ఫస్ట్ టైడల్ ఎనర్జీ స్టేషన్ వాజ్ బిల్ట్ ఇన్ ఫ్రాన్స్, ఇస్ రైటే. యూరియం ఈజ్ ఫౌండ్ ఇన్ ద మోనోజెట్ శాండ్స్ ఆఫ్ కేరళ, ఇది కూడా రైట్ అనండి. సో అడిగింది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి 1 ఓన్లీ, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, పొలిటికల్ సైన్స్లోకి వద్దాం. A resolution of how independent India constitution should look like was passed by the Indian National Congress is Karachi అండి. కరాచీ సెషన్లోనే మనకి ఎలా రానున్న రాజ్యాంగం ఎలా ఉండాలి అని చెప్తూ మనకైతే అవడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, మ్యాచ్ ద ఫాలోయింగ్. సోవర్జినిటీ అంటే సో మన యొక్క మొత్తం పవర్ మన చేతుల్లోనే ఉండాలని సోవర్జినిటీ అంటారు. సోషలిజం అంటే అందరూ సమానంగా ఉండాలి, దట్ ఈస్ మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్. సెక్యులరిజం అంటే రిలీజియన్ ఫ్రీడమ్, అండ్ రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ త్రూ ది ఎలక్షన్ అండి. సో కాబట్టి ఆప్షన్ 4 అయితే దీనికి సరిపోతుంది. ఓకేనా, 1 D, 2 C, 3 B and 4 A. తర్వాత గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండి, మనకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 కూడా కరెక్టే, కానీ లాస్ట్ వన్ చూస్తే గవర్నర్ మనకి 1/6 పార్ట్ని నామినేట్ చేస్తారు, బట్ ఇక్కడ 1/12 అని ఇచ్చారు. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కింద వన్ లేదు ట్రూ. ది గవర్నమెంట్ డస్ నాట్ ఇంటర్ఫేస్ ఇన్ ద రిలీజియస్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏలో రిలీజియన్స్లోకి గవర్నమెంట్ చోటు చేసుకోదు, మనకు అందరూ తెలుసు 1963 తర్వాత చేసుకోదు, రైటే. గవర్నమెంట్ ఇన్ ఇండియా చూద్దామండి, ఇండియాలో అవసరమైతే వెన్ నెసరీ అవసరమయ్యేటప్పుడు మనకైతే మతాలలోకి ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఎస్ అండి, ఎందుకంటే రీసెంట్గా మనకి జరుగుతుందన్నమాట. అసలు మతానికి ప్రమేయం ఉండదు, మతాల మధ్య ఏమైనా సంబంధం వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి సో 1 and 2 ఆర్ ది ట్రూ. నెక్స్ట్ వన్, ఈవీఎం ఈజ్ త్రూ అవుట్ ది ఇండియా యూజ్ చేసింది 2004 జనరల్ ఎలక్షన్లో యూజ్ చేశారు. ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రాజకుమారి అమృత్ కౌర్. సో చూసుకోండి ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ది పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్, పార్లమెంటు అని ఎవరిని పిలుస్తారు, ప్రెసిడెంటు, లోక్సభ, రాజ్యసభ, రైట్ అండి. 3 are 545 ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద లోక్సభ, ఇట్స్ రాంగ్ అండి. 543 ఎలక్టెడ్ ఉంటారు, 2 నామినేటెడ్ ఉంటారు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. పడి అడిగింది ఈజ్ ట్రూ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద ట్రూ. అండ్ ఐడెంటిఫై ది false statement. A public interest litigation can be filed in the Supreme Court only. That's the wrong one అండి. సో పిల్ అనేది ఐదర్ హైకోర్టులో వేయచ్చు లేదా సుప్రీం కోర్టులో కూడా మీరు వేయచ్చు, కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ ద సుప్రీం కోర్ట్. ద ఫస్ట్ స్టేట్మెంటే తప్పు అనమాట, కాబట్టి ఆప్షన్ 1 మీరు చూస్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కరెక్టే. ఈవెన్ లెటర్ కానీ టెలిగ్రామ్ కానీ ఒక మెసేజ్ ద్వారా మనం పిల్ అప్లై చేయొచ్చు, అండ్ దీని ద్వారా న్యాయం పొందొచ్చు. మనకు వచ్చిన MDM కూడా ఇలా పిల్ ద్వారా వచ్చింది, కాబట్టి 174 1 అండి. హూ ఈజ్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో మిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లెట్స్ గో ఫర్ ది ఎకానమీ. ఫిషింగ్ అనేది మనకి అగ్రికల్చర్లోకి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండస్ట్రీలోకి వస్తుంది, బ్యాంకింగ్ అనేది సర్వీస్లోకి వస్తుంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్? గోల్డెన్ ఫైబర్ అని మనం జూట్ను పిలుస్తాము. తర్వాత విటికల్చర్ అని దేన్ని అంటారంటే గ్రేప్స్ని పిలుస్తాము. అండ్ మినిమం ఏజ్ ఆఫ్ లిమిట్ టు డ్రైవ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే మన ఇండియాలో 18 years అండి. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బ్యాక్సైడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆస్ట్రేలియా అండి. సో గాయస్ ఇది మనకు ఉండేటటువంటి కంప్లీట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఐ థింక్ ఒక ప్రశ్న పైన అయితే సందేహం అయితే ఉంది. సో డెఫినెట్గా మీరు దాన్ని కామెంట్ చేస్తారు. 163 అనేది షెల్టర్ బెల్టా మల్చింగా ఒకసారి చెక్ చేసి ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్. అండ్ రిమైనింగ్ మీకు ఏదైతే ఉందో నాన్ వెర్బల్ మ్యాథ్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, దాన్ని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.